వ్యాధి అని అంటారు ఉచ్చరించలేనమాట. అలాంటి వ్యాధిగ్రస్తుడైన వాడు ఏం చేయాల్సి ఉంటుంది విచారణ చేసేవాళ్ళు తస్మా ఏతమా విద్యుంచరుపేదు. సూర్యుడిని ఆధారంగా ఆదిత్యాలంటే ఇక్కడ ద్వాదశాదిత్యం కూడా చెప్పడానికి అవకాశాలు ఉన్నారు. ఆ దేవతలను ఉద్దేశించి తిరునిర్వాహం చేసి వారి కనుక ఆహారం ఇచ్చినట్లయితే వాళ్ళు ఇతన్ని ఆ రోగ విముక్తులు చేసేసి శ్రామాత్ పాపాత్ శ్రామాన్ని ముచ్యంతి అని విముక్తి చేసి అతనికి పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం ఇస్తారు అనే దివ్యవాక్యంలో మనకు కనపడుతుంది. దాంట్లో పురోర్వాక్యామంత్రం యాజ్యామంత్రం అని 2 మంత్రాలు ఉంటాయి. ఆ 2 మంత్రాలు ఒక మంత్రాన్ని గురించి ఇంతసేపు మనం మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో ఏమనుకుంది అంటే ఆయన ఎవరిస్తారు దీంట్లో అంటే సూర్యుడు ఇస్తారా చంద్రుడు ఇస్తారా అంటే ఉభయుడు ఇస్తారని చెప్పగలం. కాబట్టి ఎందుకంటే మనకు అసలు అన్నం ఇచ్చేటటువంటి వాడు ఆరోగ్యం ఇచ్చేవాడు సంపాదన చేసేవాడు అంతా కూడా చంద్రుడే. అయితే చంద్రుడు అస్వతంత్ర విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వస్తువుని మనం విచిత్ర భావాలతో మనం వాడుకుంటుంటాం. ఉదాహరణకు ఈ లోకంలో ఉండేటువంటి ఉంటుంది, దాన్ని మనం వేడి పదార్థాన్ని చల్లగా చేసుకోవడం కోసం వేడి చేసుకోవడం కోసం కొన్ని యంత్రాల ద్వారా మనం దాన్ని తయారు చేసుకుంటుంటాం. ఆయన కిరణాలు చాలా వేడిగా ఉంటాయి సూర్యుడివి. అదే కనుక దీని మీద ప్రతిబింబించేప్పుడు కదా చల్లగా తయారైపోతాయి. వాటిని మనం చల్లగా వాడుకోవాలి అనేట్టుగా చంద్రకిరణాలకి చంద్రుడి మీద పడేసాడనుకోండి, ఆయన పొద్దు నుంచి ప్రాణాలు తీసేస్తున్నాం, ఈ ఎండగా కాగలేకుండా ఉన్నాం, ఏమిటి మేమాసంలో ఈ బ్రహ్మాండమైన ఈ ఎండ మాకు ప్రాణాలు తీస్తున్నాం అంటాను. ఒక్క నిమిషం ఆగవయ్యా, సాయంకాలం అవుతుంది, ఆ చంద్రుడిలో ప్రవేశపెడతాను, ఆయన దగ్గరికి చాలా మంచి కిరణాలు వచ్చేస్తాయి, చల్లగా వచ్చేస్తాయి, చూసుకొని నేను అర్థం చేస్తానంటే అట్లా ఒక ఉపాధి భేదాన్ని పురస్కరించుకుని ఓ చోట చూడండి, పరమాత్మ అంతటా కూడా వ్యాపించి ఉంటాడు, ఉపాధిలో ప్రవేశించి ఉంటాడు, వేదాంత శాస్త్రం ఉంది. కానీ చెట్లోనూ పొట్లోనూ ప్రవేశించినా అక్కడ ఏమి పెద్దగా కాంతి ఉండదు. అదే మహాత్ములు ఎందుకు ప్రవేశించినట్టయితే మీరు అనేక విషయాలు మాట్లాడతారు. బ్రహ్మవేత్తల్లో ప్రవేశించి అంతటా ప్రవేశించాడు, కానీ అక్కడ తేడా ఉంది. చిన్న బల్బులో ప్రవేశించింది కరెంటు, పెద్దాంట్లో ప్రవేశించింది, కానీ తరతభావాలు ఉంటుంటాయి. అట్లాగా దాంట్లో ప్రవేశించేపకల్లా ఆ వేడంతా పోయి మంచి మంచి కాంతులతో చాలా విందంతో తయారైపోయి చల్లగా అది మీద పడితే అబ్బా పొద్దు నుంచి ఏమి అంటే భరించలేకపోయినాం, చల్లగా ఉన్న ప్రాణం హాయిగా ఉంది అనుకున్నాం. అట్లా ఆయన ఉంటున్నాడు కానీ లేకపోలేదు. అలాంటి వాడు ఆ కిరణాలని, అది అమృతమైన కిరణాలు, ఆయనలోకి వచ్చేపట్ల ఆ కిరణాలు ఏమైనా అమృత స్వరూపాలైనవి. అందుకోసమే రోజు ఆ దేవతలు ఈయన తినడం కోసం రోజు అలా చూస్తుంటారు. పాపం వాళ్ళకి ఈయన అలా రోజు లాగేస్తుంటారు, మన వాడు అలా ఫస్ట్ లాగేస్తుంటారు. ఆయన్ని పొద్దున ఒకలా, రెండో రోజు ఇంకొకలా, ఆ పదమాంబి రవి ఇది ఆయన పెడతారు. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు సూర్యుడు, ఓ రోజు నేను తింటానా లాగాయలు అని చెప్పేసి ఒక ఆయన తినేస్తుంటాడు, ఇంకో ఆయన ఇంకో రోజు తింటాడు. ఇంకో ఇదంతా వ్యవస్థ చేశారు. ఈ రకంగా తనువులు తాగేస్తున్నారండి. చివరికి పాపం ఆయన కళావిని ఒక్క కళ్ళతో మిగులుతాడు. చివరి పాపం అమావాస్య నాడు చివరికి ఆయన సూర్యుడు కలిసిపోతాడు. అదే దర్శనం అంటే అమావాస్య అంటే దానికి అర్థమవుతుంది అనమాట. చంద్రుడు ఆయనలో కలిసిపోతే ఆ వేళ అమావాస్య అని దానికి పేరు. తర్వాత మళ్ళీ ప్రారంభించి మళ్ళీ ఒక కళతో మిగులుతాడు, మళ్ళీ ప్రారంభించి మళ్ళీ పాటిలో నుంచి దీని నుంచి మళ్ళీ ప్రారంభమై ఊరినాడు ఫుల్గా మళ్ళీ తయారైపోతాడు. ఈ రకంగా ఆ కిరణాలు లోకాంతరం కూడా ప్రవేశించి ఓషధుల్లో ఆయనే ప్రవేశిస్తాడండి. అవి ఎంత అమృతంగా ఉంటాయో. ఇప్పుడు మనం రోజు కూడా 1 గంట అయిపోయింది, పొద్దు నుంచి మనం తినలేదు, మళ్ళీ తినడానికి సిద్ధం. ఇప్పటికి 50-72 ఏళ్ళు తింటూనే ఉన్నాం, ఎన్నాళ్ళు తిన్నామో తెలియదు. అయినా సరే ఎప్పుడు పెడతారు తహత ఏమిటో దాంట్లో అంత అమృతత్వంగా పెట్టాడు ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం అంతా. అది తింటే కానీ ప్రాణాలు లేవు. ఆయుష్ ఇచ్చేటటువంటి వాడు ఆయనే. ఆయనకి పైనుంచి స్విచ్ పెట్టి బాగా శక్తిని ఇచ్చేవాడు ఆయన శక్తిని ఇచ్చేవాడు పరమాత్మ. ఇవి ఇలా వేదాంత మర్యాద. కాబట్టి అలాంటి శక్తి వాటిలో ఉంది. ఆ యాగంలో ఆ సూర్యుడు గారి చంద్రుడు గారి వారికి అనుగ్రహించినట్లయితే ఈ రోగం నుండి వాడు విముక్తులైపోయి, రోగ విముక్తులైన వాడు తప్పకుండా ఇదంతా చదివి ఈ భావాన్ని చెప్తున్నట్టయితే మనకు అటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల గురించి కూడా పోతాయని నాకు విశ్వాసం కనపడుతుంటుంది. ఈ మంత్రాలు వింటుంటాను. అలాంటి దానివల్ల మనమందరం నిరోగ శతాయుష్ భాగ్యం పొంది మనందరం కూడాను మన శాస్త్రి గారి లాగా ఆయన శతమానం భవతండి ఆయనే నిజంగా 100 సంవత్సరాలు బతికారు. మనం కూడా బతకడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంత్ర ప్రభావం చేత మనం కూడా పరిపూర్ణ ఆయుర్భాగ్యం పొందాలని ఆశిస్తూ నా ఉపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ఈ తృతీయ సత్రాన్ని కూడా పూర్తి చేశాం. మనకు ఈ 3 కోట్లు బ్రహ్మాండంగా చాలా మంది విద్వాంసులు ఆనందంతో కావాలి శాస్త్రి గారి మీద పట్టడంతో నిజంగా ఆయనే తీసుకొచ్చుంటారు. నాకేంటి ఇంకే ఫోన్ చేసిన వాళ్ళని కావాలి మాత్రమే మా శక్తి సామర్థ్యాలు ఆయన ఎప్పుడు కూడా అమృతాత్మ స్వరూపంలో ఉంటుంటాడు ఆయన. కాబట్టి ఆయనే తీసుకొచ్చారు మనందరినీ. కనుక ఈ పదాలు మనం పూర్తి చేసాం. ఇంతలో శాస్త్ర సభ పూర్తి అయిపోయినట్టేను. దానికి సంబంధించి సత్కార విశేషాలను కార్యకర్తలు చేస్తారు.
మధ్యాహ్నం మళ్ళీ నిర్దేశానుసారంగా 3 గంటలకు ఎంతకో వేద సభ ఉంటుంది. ఈ సత్రం ఈ రోజుతో పూర్తయిపోతుంది. 2:30 అంటున్నారు, ఇప్పుడే 1 గంట అయింది. సరే, చాలా సంతోషం. వృధా ప్రయాసాలు ఓర్చి 2 రోజులు కంటిన్యూస్గా వారి ఫీల్డ్స్లో వాళ్ళు ప్రావీణ్యం పొందిన ఆ విషయాలు చెప్పారు. 90% మాకు అర్థం కాలేదనుకోండి, కానీ ఇప్పుడు అంటే మాకు దాని తర్వాత మధ్యలో గోపాల శాస్త్రి గారు ఇంటర్ప్రిట్ చేయడం చాలామంది దాన్ని ఆశించడం జరిగింది. అయితే ఏమనుకున్నామంటే ఎక్స్క్లూజివ్గా ఒక పావుగంట సేపు మాకు జరిగిందంతా కూడా తర్వాత చెప్తారని ఆశించాం. అది మరి కొంచెం మా కోరికగానే నిలిపోయింది. ఉంటుందండి, ఎప్పుడు నేను చెప్తామండి, సమయం కాకపోతే సమయంలోనే పెట్టుకుంటాం చదువు. చాలా సంతోషం. విజయవాడలో అయితే ఇవాళ ముఖ్యంగా మనకి మానవ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఒక మాట చదివించారు. విజయవాడలో ఉప్పుడు గణపశాస్త్రి గారి మరి వారి ఉభయులు కలిసి ఒక బ్రహ్మాండమైన వేద శాస్త్ర సభ పెట్టాలి అన్నారు. మీరు చెప్తే నేను ఒక 20 రోజులు బొంబాయి నుంచి వచ్చేస్తాను. దాని బ్రహ్మాండంగా ఆలోచించాను. చాలా చక్కగా పండితులందరికీ తిరుగుతాము, పెద్ద లెవెల్లో చేయాలి. అయితే ఈ 2 రోజులు కూడా చాలా దిగ్విజయంగా ఈ అందరి ఆశీస్సులు పరిపూర్ణంగా మా మీద ఉన్నాయి. అందరూ భక్తులు కూడా మెచ్చుకున్నారు. అయితే వాళ్ళన్న మాట ఒక్కటే కాబట్టి నేను తమ ముందు పెట్టాను. ఇంత ప్రావీణ్యత ఉంది నీ ముందు ఈ పొడి కబుర్లు చెప్పడం నాకు చాలా సిగ్గుగా, కానీ ఏదో లౌకికం కూడా కావాలని అంచేత ఇప్పుడు 2:30కి కరెక్ట్గా మరి వేద సభ. ఇది 125వ ఉస్లూరి గణపశాస్త్రి గారి 125వ జయంతి ఉత్సవంగా జరుపుకుంటున్నాం. చేత శాసనసభలు వేద సభ 2 కలిపి చేస్తున్నాం. ఇప్పుడు భోజనం టైం సరిగా ఉంది, అందరూ వచ్చి భోజనం చేయడం ప్రారంభిస్తున్నాం. ఈ 2 రోజులు కూడా అధ్యక్ష వహించి ప్రధానంగా అందరికీ కూడా ఆశీర్వాదం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన విష్ణుభట్ట సాక్షాత్ సుబ్రహ్మణ్య పార్టీ అధ్యక్షుల వారి సన్మానం ప్రసంగా జరుగుతుంది. తరువాత దెద్దూరు శ్రీరామచంద్ర గణపతి గారు విష్ణుభట్ట లక్ష్మీనారాయణ గణపతి గారు, హరి సీతారామ శాస్త్రి గణపతి గారు, వి శ్రీరామచంద్ర గారు వేదభవ, తర్వాత సృష్టి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, సృష్టి లక్ష్మీనారాయణ శాస్త్రి, లక్ష్మీ నరసింహ శాస్త్రి, కుమార్ శాస్త్రి, కుమార్ శాస్త్రి, కుమార్ శ్రీకాళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీరు అంబర్పూడి రాధేశ్యాం శాస్త్రి గారు, జమ్మగొండ సూర్యనారాయణ శాస్త్రి గారు, జమ్మగొండ శ్రీనివాస గారు, ఉప్పా నరసింహశాస్త్రి గారు, కృష్ణ ప్రసన్నారాయణ శాస్త్రి గారు,
అయ్యా ఏమైనా వెంకటరామకృష్ణ శాస్త్రి గారు. అయ్యా ఏమైనా రామసమాజ గారు రాయండి. అయ్యా ఇక్కడ వంటలు రెడీ అయిపోయి సిద్ధంగా వచ్చి మధ్యాహ్నం సిద్ధంగా Chita